హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ సెంటర్ ఒంగోల్. మా దగ్గరికి వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అన్ని డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. మన దగ్గరికి వచ్చిన వెహికల్స్ కి ఏమేమి ఐటమ్స్ చేశారు, ఏమేమి సర్వీస్ చేశారు ఒకసారి కనుక్కున్నాం రండి. ఓకేనా, ఈ బండి ఏ కంప్లైంట్ మీద వచ్చింది, ఏం సర్వీస్ చేశారు? బండి ఆగిపోయిందని వచ్చాడన్న. బ్యాటరీ ఇష్యూ అయితే బ్యాటరీ పెద్దది ఇచ్చాను, ఛార్జింగ్ ఇచ్చిందామని కస్టమర్ వెళ్ళాడు. అంతేనా, కంప్లైంట్ అందరితో సాల్వ్ అయిపోయింది. ఇంకో బండి ఉందండి, దాని కంప్లైంట్ ఏందో తెలుసుకుందాం. అజయ్, ఈ బండి ఏ కంప్లైంట్ మీద వచ్చింది, ఏం సర్వీస్ చేశారు? చైన్స్ వచ్చేసరికి టెఫ్లాన్ బఫింగ్. బండి చూడండి అండి, అంత నీట్ గా ఉందో. మొత్తం కంప్లైంట్ అన్ని అయిపోయాయి. అయిపోయిన తర్వాత బఫింగ్. నరేష్ మిస్త్రి, ఈ బండి కంప్లైంట్ దేని మీద వచ్చింది, ఏం చేశారు మిస్త్రి? ఈ బండి ఇంజిన్ ఆయిల్ మార్చమని వచ్చింది. ఇంజిన్ తో పాటు క్లచ్, చైన్, బ్రేక్లు కూడా అడ్జస్ట్మెంట్ చేసేసి రెడీ చేసి పెట్టేసాం. బండి అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ రోజు వచ్చిన బల్లలో ఇంకొకటి పెద్ద వర్క్ చేయవలసింది, ఏం వర్క్ జరుగుతుంది, ఇంకా ఎంత వర్క్ ఉంది? టాబ్లెట్లు సౌండ్ వస్తుందండి. ఓకే, ఇంజిన్ ఆయిల్ తగ్గిపోతుంది. ఓపెన్ చేసి చూసాము, ఇంజిన్ ఆయిల్ తగ్గింది. చూస్తే బోర్డ్ కంప్లైంట్, క్రాంక్ అన్ని కంప్లైంట్ ఉన్నాయి. కస్టమర్ కూడా చెప్పాము, ఎస్టిమేషన్ ఇస్తాము. కస్టమర్ వస్తున్నారా? వస్తున్నారు, రేపు పొద్దున వస్తారు. ఓపెన్ చేసి అతను చూసి డీటెయిల్ గా చెప్తాము. రండి. అన్నవరన్న, ఈ బండికి ఏమేమి చేశారు, ఏమేమి కంప్లైంట్స్ మీద వచ్చింది బండి? కప్పులు, ప్లేట్లు, చైన్స్ పైట్లు అన్ని అయిపోయినాయి అన్న. కంప్లైంట్ అయితే ఏం లేదు. ఓకే అన్న, మీద వచ్చింది గణేష్. చైన్స్ ప్యాకెట్లు, జనరల్ సర్వీస్, ఇంజిన్ ఆయిల్, వీల్ బేరింగ్ లను మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఉంటే కస్టమర్ 30 నుంచి తెచ్చారు. గణేష్, ఇది అయిపోయింది. ఇట్లా అన్న ఒకసారి అన్న, ట్రైల్ వేసుకున్నారా బండి? బండి అంతా కంప్లీట్ అయిందిగా. ఒకసారి ఎలా ఉంది అన్నది? బాగానే ఉందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకెలా లేదన్న, బాగా నడిపారా మీరు? ఓకే అన్న. సో ప్రతి ఒక్క కస్టమర్ బండి వద్ద ఉండి వర్క్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.